తిరుపతి జిల్లా ఓబులావారిపల్లి మండలం మంగంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో చెలో ఏపీ ఎండిసి కార్యక్రమం జరిగింది. బల్క్ టెండర్ను వెంటనే రద్దు చేయాలని, అందరికీ సమానంగా ఖనిజం ధర ఉండాలని, కార్మికుల భవిష్యత్తును కాపాడాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్లి మంగంపేట ఏపీ ఎండిసి సిపిఓ గోపీనాథ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింగరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ ఎండిసి మంగళంపేట బయోటర్టీస్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కందారపు మురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం పోతే అతను ఎక్కడ ఉండాలి? రాయలసీమలో కరపత్రాలు పంచే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పుడు మన మీద ఇంత విజిలెన్స్ ఉంది కదా, డ్రోన్ కెమెరాలు, పోలీసులు ఒక ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మన ప్రాంతంలో ఉండడం అది మన అదృష్టం కూడా. ఈరోజు పోషిస్తాం, అది గమనించాం. ఇక్కడ గనులు ఉన్నాయని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత కార్యక్రమాన్ని ఆగండమ్మా, రండి నరసింహరావు గారు, రండి. ఈ పక్కన సరిపోతుంది. మా ఎండి గారికి పంపిస్తాము. ఈ వీళ్ళ ఏదైతే న్యాయమైన ఇది ఉన్నాయో వీటిని మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం. సార్, ఈ సమస్యలన్నిటిపైన మీరేం చెప్పదలుచుకున్నారు సార్ మీడియా ముఖ్యంగా? మంగంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ముద్రాయి ఖనిజం అనేది అతి అరుదైన ఖనిజం. దీన్ని కాపాడుకోవాలి. బల్క్ టెండర్ అనేది ఇవ్వడం ద్వారా ఒకేసారి 60 లక్షల టన్నుల్ని లంప్స్ ఎగుమతి చేయడం ద్వారా ఇక్కడున్న మిల్స్ మూతపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి మిల్స్కి ఎవరికి పని లేకుండా, కార్మికులకు పని లేకుండా పోతుంది. మైనింగ్లో కూడా చాలా 95% ఖనిజం ఉండేటువంటి దాన్ని అట్లా ఎగుమతి చేయడం అనేటువంటిది దేశానికి నష్టకరం. దాన్ని కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో మేము మైనింగ్ అనే దాన్ని ఇక్కడ కాపాడుకోవడం, ముగ్గురాయిని ఇక్కడ కాపాడుకోవడం ద్వారా పౌడర్ ద్వారానే జరిగినప్పుడు గ్యారెంటీగా ఇక్కడ స్థానికులు కూడా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారైపోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చేయాలి. 60 లక్షల టన్నులు పొరపాటున ఇస్తే దాన్ని విరమించుకోండి. పొరపాటున కాకుండా మేము ఎలాగైనా ఇవ్వాలనుకున్నాం, ఎంప్రతకి ప్రయోజనం చేసేదానికి చేస్తే దాని మీద మేము ఎటువంటి స్థాయికైనా వెళ్తాం. మా డిమాండ్ ఏమిటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. న్యాయమూర్తితో విచారణ చేయించండి. ఈ అవినీతిని బయటికి తీస్తాం. మొత్తం వివరాలన్నీ కూడా వారికి ఆ కమిటీకి మేము తెలియజేస్తాం. దోషులైనటువంటి వాళ్ళ మీద శిక్షించేదాకా పోరాడతాం. అవినీతి అంటే ఏమిటనంటే ఇది వరకు ఉన్నటువంటి దానికంటే 488 రూపాయలు టన్నుకి ఎలా తగ్గిస్తారు? దానిలోనే సుమారుగా 500 అంటే 300 కోట్ల అవినీతి. అంతేకాదు, నువ్వు గ్రేడ్ సి-డి అలాగే ఏబిసి, మీరు ఈ గ్రేడ్లో ఈ నాణ్యమైనటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అట్లాంటి అరుదైనటువంటిది దీని యొక్క విలువ బయట అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. అలాంటి దానికి వాళ్ళకి అట్లా ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ టెండర్స్ వేసే వాళ్ళకి అంటే కూడా పైనుంచి ఒకేసారి 500 రూపాయలు వాళ్ళకి తగ్గించి ఇవ్వడం, అట్లాగే అంతకంటే ఎక్కువగా అమ్ముకోవడం అనేది పెద్ద అవినీతి. ఇది 1000 కోట్ల అవినీతి. అట్లాగే ఈ అవినీతి అనేటువంటి దాన్ని బయటికి తీసేదానికి
ఈ సిబిఐలు ఏసీబీలు చాలవు. అందుకని న్యాయమూర్తితోటే విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం దీన్ని. రిటైర్డ్ న్యాయమూర్తి కానీ అట్లాగే సిట్టింగ్ న్యాయమూర్తి కానీ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చేస్తేనే దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. దాని ద్వారానే చేయాలి, దీన్ని బయటికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కానీ ఆలస్యం చేస్తే ఖచ్చితంగా మా పోరాటాన్ని రోజు రోజుకు ఉధృతం చేస్తాం. ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా దీన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. మిల్లు యజమానిగా మీరేం